చూసావా అమ్మా, నేనెంతసేపు సిద్ధుని కాపాడుకోవాలని ప్రయత్నిస్తుంటే వాడేమో హరీష్ గారిని విడిపించాలని చూస్తున్నాడు. అంతా చూస్తున్నాన్రా బసవా. దీనంతటికి కారణం నీ కొడుకు కాదు, వాణ్ణి కొంగున కట్టేసుకుని ఆడిస్తుంది చూసావా ఆ తులసి. ఆ తులసియేరా దీనంతటికి కారణం. ఇప్పటికిప్పుడు 10 లక్షలు కట్టి ఆ హరీష్ గారిని ఇంటికి తీసుకొచ్చేయాలన్నది వాళ్ళ ప్లాన్ అమ్మా. కంగారు పడకురా, వాన పడగానే మొక్క మొలవదుగా. అలాగే వాళ్ళకి 10 లక్షలు చేతికొచ్చినంత మాత్రాన వాడు యాక్సిడెంట్ కేసు నుంచి బయటపడాలి కదా. దానికి కొన్ని లెక్కలుంటాయి. ఆ లెక్కలన్నిటినీ నేను సరిచేస్తాను. వాణ్ణి జైలు నుంచి బయటికి రాకుండా చేస్తాను. అవునమ్మా, వాణ్ణి కేసు నుంచి ఎట్టి పరిస్థితులను బయటికి రానివ్వను. సిద్ధు మీద ఈగ కూడా వాలనివ్వను. బసవా, ఇప్పటి వరకు ఎవరి ఆట వాళ్ళు ఆడారా. ఇక నుంచి ఈ భైరప్పని నీలాంబరి ఎటువంటి ఆట ఆడుతుందో చూస్తావురా. అమ్మా, జాను, ఏంటమ్మా నువ్వింకా దిగులు పడుతున్నావా? అమ్మా, చెప్పాను కదా అక్క బావలు కాంటెస్ట్లో 10 లక్షలు గెలిచారని. ఇంకా డబ్బులు కట్టేస్తే అన్నయ్య హ్యాపీగా ఇంటికొచ్చేస్తాడు. నిజమేనమ్మా, కానీ ముందు ఇప్పుడున్న కేసులో నుంచి బయటపడాలి కదా. అమ్మా, దాని గురించి చూసుకోవడానికి మేము 4 నువ్వేం బాధపడద్దమ్మా, హ్యాపీగా ఉండు, అంత మంచి జరుగుతుంది. చూసావా జాను, కోటలో మహారాజుల పట్టుపాన్పుల మీద పవళించాల్సిన జైబాబు ఇలా పేదింట్లో నులక మంచం మీద నిద్రపోతున్నాడు. ప్రేమ కోసం యుద్ధాలు చేసేవాళ్లున్నారు, కానీ ఇలా త్యాగాలు చేసే వ్యక్తి నీకు భర్తగా దొరకడం నీ అదృష్టమమ్మా. జై సార్, మీరు మారిపోతారనుకున్నాను, కానీ ఇంతలా సర్దుకుపోతారని కళ్ళ కూడా అనుకోలేదు. జాను, జాను, ఏమైంది? ఎందుకలా ఏడుస్తున్నావు? ఏడవడం కాదు సార్, ఆనంద బాష్పాలు. మిమ్మల్ని చూసి నా గుండె గర్వంతో ఉప్పొంగింది అనడానికి, చెప్పడానికి ఆనవాళ్ళు. నన్ను చూసి గర్వపడ్డానికి నేనేం చేశాను? నా కోసం మీరు ఎన్నో చేస్తున్నారు సార్, కానీ నేనే మిమ్మల్ని చాలా కష్టపెడుతున్నాను. నువ్వు నన్ను కష్టపెట్టడమా? ఇంపాసిబుల్. నీకోసం ఏదైనా చేసే అవకాశం రావడమే నా అదృష్టం జాను. ఇందులో కష్టాన్ని కాదు, నా ఇష్టాన్ని చూడు. ఎంతో విలాసంగా బతికేవారు, కానీ ఇప్పుడు ఇక్కడ అన్ని అసౌకర్యాలే కదా. అసౌకర్యాలా? ఎవరన్నారు జాను? నేనిక్కడికి వచ్చాకే అసలైన ఆనందాన్ని అనుభవిస్తున్నాను. అవును జాను, ఇచ్చిపుచ్చుకోవడంలో ఉన్న సంతోషం ఏంటో
ఇక్కడికి వచ్చాకే తెలుసుకున్నాను. ఈ ఇంట్లో అడుగు పెట్టాకే బంధాల విలువేంటో తెలిసింది. బంధుత్వంలో ఉన్న గొప్పతనం ఏంటో అర్థమైంది. ఎవరితో ఎలా ఉండాలి, ఎప్పుడు ఎలా మాట్లాడాలి, అవతల వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి, ఇవన్నీ నేను ఇక్కడే కదా జాను నేర్చుకున్నాను. అమ్మా నాన్నల దగ్గర నేర్చుకోవాల్సింది, కానీ నాకు అవకాశం లేదు కాబట్టి అత్తయ్య మావయ్యని చూసి నేర్చుకుంటున్నాను. ఏమో 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 ఏమీ తెలియని మాయేమో, ఏమో ఏమో ప్రేమేనే ఏమో, ఏమో ఐ లవ్ యూ జై సార్. ఏమో లవ్ యూ టూ జాను. నీ వశమేనేమో, ఏమో ఏమో నువ్వే నేనేమో. జాను, నీ కళ్ళు ఎప్పుడు ఆనందంతో చిచ్చుబుడ్డిలా వెలిగిపోతూ ఉండాలి, కానీ నేను ఇలా కన్నీళ్లతో తడిచిపోకూడదు, సరేనా? నువ్వు నిండావేమో. నువ్వే కాదు జాను, మన వాళ్ళందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలన్నదే నా కోరిక. మా అన్నయ్య ఇంటికి వచ్చేస్తే ఇంకంతా హ్యాపీనే సార్. వస్తాడు జాను, తప్పకుండా వస్తాడు. సార్ చెప్పడం మర్చిపోయాను. రేపు ఎవిడెన్స్లు కలెక్ట్ చేసుకోవడానికి అక్కకి సాయంగా వెళ్తున్నాను. వెళ్ళు జాను, మనం మీ అన్నయ్యని బయటికి తీసుకురావాలి. తర్వాత నీకు నేను క్లాసెస్ కంటిన్యూ చేసి నీతో ఎగ్జామ్స్ రాయించాలి. నీ రిజల్ట్ చూసి మీ ప్రిన్సిపల్ షాక్ అవ్వాలి. తప్పకుండా సార్. నా కంటి నట్టింటా నువ్వుంటే చాలంట, నూరేళ్ళు దాచుకుంటా. కోరప్ప పాటైనా నిన్నొదులుకోనంత పులకింత. నీ నవ్వు విలువెంత అంటే ఇప్పటికిప్పుడు అన్నయ్యతో మాట్లాడాలంటే ఎలా వదినా? ప్లీజ్ తులసి, ఒకే ఒకసారి హరీష్ గొంతు వినాలనుంది, కాదనుకు ప్లీజ్. కీర్తి, ఏంటమ్మా ఏమైంది? ఏవండి, వదిన అన్నయ్యతో మాట్లాడతానంటుంది. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, ఆయన ఎలా ఉన్నాడో ఏంటో ఒక్కసారి మాట్లాడాలనుంది, ప్లీజ్ అన్నయ్య.